హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన పట్టి కిచెన్లో ఉల్లికాడల రోటి పచ్చడిని చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇలా కనుక సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనం రైస్లోకైనా దేంట్లోకైనా సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి కనుక ఇలా రోటి పచ్చడిని ఉల్లికాడలతో ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం అన్నింటిలో ఇది ద బెస్ట్ పచ్చడిలా ఉంటుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం నేనైతే ఉల్లికాడల్ని ఒక కట్టని తీసుకున్నానండి. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే 2-3 అయినా తీసుకోవచ్చు. సో నేనైతే ఇలా ఒకటి తీసుకొని దీన్ని ఫ్రెష్గా 2-3 టైమ్స్ కడిగి తీసుకున్నాను. దీంట్లో ఏదైనా ఉందేమో ఒకసారి ఇలా చెక్ చేసి తీసుకోవాలి. ఇలా చెక్ చేసి తీసుకున్నాక దీనికి ఉన్న కిందదంతా కట్ చేసి తీసుకోవాలి. సో ఇలా కట్ చేసి తీసుకున్నాక మనం దీన్ని మనకి కావాల్సిన సైజులో కట్ చేసి తీసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకోవాలి. నేనైతే ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసి తీసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో మనం పచ్చిమిర్చిని 10-15 దాకా తీసుకోండి. ఇలా తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడల్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని వీటిని 2-3 మినిట్స్ పాటు దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. సో మనకి ఉల్లికాడలు అనేది ఇలా పర్ఫెక్ట్గా దగ్గర పడ్డాక ఇలా తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే స్టవ్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో 5-6 రెమ్మలు వెల్లుల్లి రెబ్బల్ని 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని దీంట్లో టమాటోస్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నేనైతే సుమారుగా 4-5 టమాటోల్ని తీసుకున్నానండి. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు, తక్కువ కావాలన్నా తీసుకోవచ్చు. సో వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడ్డాక దీంట్లో కొంచెం చింతపండుని కొంచెం కడాలతో సహా కొత్తిమీరని యాడ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా వీటిని కొత్తిమీర చింతపండు యాడ్ చేశాక మనకి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార పెట్టుకొని తీసుకోవాలి. ఒక రోల్లో ఫ్రెష్గా కడిగి తీసుకున్న రోల్లోకి మనం ఫస్ట్గా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లికాడల్ని యాడ్ చేసుకొని వీటిని కచ్చాపచ్చాగా ఇలా దంచుకుంటూ తీసుకోవాలి. సో ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేశాక దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి తొందరగా అయిపోతుందండి. సో ఇలా కచ్చపచ్చగా దంచుకున్నాక దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా పూర్తిగా చల్లారిపోయాక దీంట్లోకి యాడ్ చేసి తీసుకోవాలి. ఇలా యాడ్ చేసి తీసుకొని మనకి పచ్చడి అనేది ఏ క్వాంటిటీలో కావాలో ఆ క్వాంటిటీలో నూరుకొని తీసుకోవాలి. నేనైతే కొంచెం కచ్చబచ్చగానే నూరుకున్నానండి. సో మీకు కొంచెం మెత్తగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు నూరాల్సి ఉంటుంది. సో నేను ఇలా కొంచెం కచ్చబచ్చగా ఉన్నప్పుడు తీసేస్తున్నాను. నేను ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి. మీకు కొంచెం మెత్తగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు అయినా నూరుకొని తీసుకోవచ్చు. ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో ఇలా కంప్లీట్గా తీసి యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని కొన్ని పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఒక ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి. దీంట్లో ఫ్రెష్గా ఉన్న ఒక కరివేపాకు రెమ్మని కూడా యాడ్ చేసేసి ఇలా కలుపుకొని తీసుకోవాలి. చిటపటలాడాక దీంట్లోకి మనం రుబ్బుకున్న పచ్చడి అనేది దీంట్లోకి యాడ్ చేసేసుకొని మనం రైస్లో ప్రిపేర్ చేసుకొని తిన్నట్లయితే ఈ రోటి పచ్చడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఈ రోటి పచ్చడిని ట్రై చేసి చూడండి. కడుపు నిండా కమ్మగా తింటారు. మనం రెగ్యులర్గా చేస్తూ ఉండే మిక్సీ పచ్చడి కంటే ఈ రోటి పచ్చడిలు అంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, రోటి పచ్చడి అప్పుడప్పుడు తినాలి అని. సో అలాంటి ఈ రోటి పచ్చడిని మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎంతో టేస్టీకరమైన ఉల్లికాడల రోటి పచ్చడిని ప్రిపేర్ చేసేసాం కదండి. ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.